శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్న దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేశారని, అదే సమయంలో దేవతలందరూ కూడాను విష్ణుమూర్తి దగ్గరికెళ్ళి ఆయన్ని స్తుతించి, రావణుడి యొక్క బారి నుంచి తమను రక్షించమని వేడుకున్నారని, విష్ణువు వెంటనే వాళ్ళకి అభయం ఇచ్చాడు. నేను మానవ రూపంలో దశరథుడి ఇంట్లో పుడతాను అని అభయం ఇచ్చాడు. దానికి ఫలితంగానే ఈ యాగపురుషుడు ఒక పాత్ర నిండా పాయసాన్ని తీసుకొని వచ్చాడు అంటూ మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు సముద్రుడు ఆవిష్కరించిన ఆ అమృతాన్ని వాసుపుడు అందుకున్నట్లుగా ప్రజాపత్యుడు అందించిన పాయసాన్ని దశరథుడు స్వీకరించాడు. ముల్లోకాలకు మూల కారణమైన దేవుడే ఆ రాజుకు పుత్రుడుగా పుట్టెనించాడు అంటూ అక్కడ ఎంత అదృష్టవంతుడో ఈ దశరథ మహారాజు అంటూ చెప్పుకున్నారు. తర్వాత దానివల్ల అసాధారణమైన ఆ నరేంద్రుని గుణాలు లోకానికి వెల్లడయ్యాయి. సూర్యుడు లేత ఎండను దివికి, భువికి విభజించి ఇచ్చినట్లుగా చారునామకమైన విష్ణు తేజాన్ని రాజు కౌసల్యకు, కైకేయికి పంచి ఇచ్చాడు. కౌసల్య జ్యేష్ఠపత్ని కావడం వల్ల మహీపతికి మాన్యురాలు, కైకేయి ఇష్టురాలు. అందువల్ల వాళ్ళిద్దరూ సుమిత్రను భాగదానంతోటి గౌరవించడం మంచిదని రాజు భావించాడు. ఉచితజ్ఞుడైన నరేంద్రుని అభిప్రాయాన్ని గుర్తెరిగిన పత్నులు ఇద్దరూ కూడాను తమ తమ భాగాల నుండి సగం సగం పాయసాన్ని తీసి సుమిత్రకిచ్చారు. గజ కపోలాల నుండి స్రవించే మదరేకల పట్ల భృంగాంగన అనురక్తి కలిగి ఉన్నట్లుగా సవతులు ఇరువురి పట్ల సుమిత్ర ప్రణయంతో మెలిగింది అంటూ చక్కగా వారు ముగ్గురు ఎంత అన్యోన్యంగా ఉండేవారు అన్నదాన్ని కూడా ఇక్కడ మనకి ప్రస్తుతించారనమాట. తర్వాత అమృత నామకాలైన సౌరనాడులు జలమాయా గర్భం ధరించినట్లుగా రాణులు ముగ్గురు కూడాను ప్రజా అభ్యుదయానికై దైవాంశ సంభూతమైన గర్భాన్ని ధరించారు. దేవేరులందరూ శంఖ చక్ర గదా సరాంగ ఖడ్గ లాంఛనాలతో ఒప్పారే వామన పురుషులు తమ్ము కాపాడుతున్నట్లుగా కలలు కన్నారట వాళ్ళందరూ కూడాను. బంగారు రెక్కల కాంతిపుంజాన్ని వెదజల్లుతూ వేగంతోటి మేఘాలను ఆకర్షిస్తూ గరుత్మంతుడు గగన వీధులు తమను తీసుకువెళ్ళిపోతున్నట్లుగా వారికి స్వప్నం కూడా వచ్చిందిట అందరికీ. ఉరోజాల నడుమ వేళ్లాడేటట్లు పతి ఉంచిన కౌస్తుభాన్ని ధరించి పద్మాన్నే బీవనగా చేపట్టిన లక్ష్మీదేవి తమ్ము సేవిస్తున్నట్లు కల్లో వాళ్ళు చూశారట. ఆకాశగంగలో స్నానం చేసి వేదమంత్రాలను ఉచ్చరిస్తున్న సప్తఋషులు తమ్ము ఉపాసిస్తున్న దృశ్యం వారికి స్వప్నంలో సాక్షాత్కరించింది అన్నారు. అంటే వాళ్ళు గర్భంలో ఉన్న వ్యక్తి ఎటువంటి వ్యక్తి అన్నది వీళ్ళ కళల్లో ఆ రకమైనవన్నీ కనబడుతూ ఉండడం అక్కడ మనం గుర్తించాలి. ఈ విధంగా తాము కన్న కలలను రాణులు రాజుకు నివేదించారు. అది విని సంతసించిన దశరథుడు జగత్పితకు జనకుడు కాగలిగినందుకు తాను సర్వోత్తముడని భావించాడు. ఏకరూపుడైన విష్ణువుడు ఆ రాజపత్నుల గర్భాలలో అనేక రూపాలతో విడిపోయి గాలికి కదిలే నిర్మల జలాల్లో ప్రతిమాచంద్రుళ్లాగా నివసించాడు అంటూ చక్కటి ఉపమానం వేసేశారు మళ్ళీ మన కాళిదాస్ గారు. ఏమన్నారు? గాలికి కదిలే నిర్మల జలాలలో అంటే కదులుతున్నప్పుడు మనకి 1, 2, 3, 4 అలా అనేక బింబాలు కనబడతాయి కదా చంద్రుడివి. అదేవిధంగా విష్ణుమూర్తి ఒకడైనా సరే ఈ నలుగురి రూపంలో ముగ్గురు రాణుల గర్భంలో ఉన్నారు అంటూ చెప్పారనమాట. తర్వాత శ్రీరామాదుల జననం అంటూ కాళిదాస్ గారు ముందుకు వెళ్ళారు. మనం కూడా విందాం. పిదప ప్రసవ సమయం కాగానే కౌసల్యాదేవి రాత్రివేళ ఔషధీ జ్యోతిని ప్రసరింపజేసినట్టుగా తమోనాశకుడైన పుత్రుణ్ణి ప్రసవించింది. మనోహరమైన తనయుని ఆకారం చూసి ప్రేరణ పొందిన దశరథుడు ఆ బిడ్డకు రాముడనే జగత్ ప్రథమ మంగళమైన రాముడనే పేరు పెట్టాడు. సాటిలేని తేజంతో వెలుగుతున్న రఘువంశ ప్రదీపుడైన రాముని ముందు రక్షాగృహమందరి దీపాలన్నీ వెలవెలపోయినట్లుగా అనిపించాయట. రాముని పడకపై పడుకోబెట్టుకున్న కృశోదరి కౌసల్య ఇసుక తెన్నపై పద్మోపహారం కలిగి శరదృతువులో కురిసించిన గంగానదిలాగా భాసించింది అంటూ చక్కటి ఉపమానం వేశారు కాళిదాస్ గారు. తర్వాత భరతుడనే శీలవంతుడైన కుమారుడు కలిగాడు కైకేయికి. వినయం సంపదను అలంకరించినట్లుగా అతడు తల్లిని శోభిల్ల చేశాడు. చక్కగా అభ్యసించిన విద్య ప్రబోధ వినయాలను ప్రసవించినట్లుగా సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులనే కవల పిల్లల్ని కనింది. భువిపై అవతరించిన పురుషోత్తముణ్ణి స్వర్గం కూడా అనుగమించిందా అన్నట్టుగా వారి పుట్టుకతోటి జగమంతా దోషరహితమై
గుణోజ్వలమై ప్రకాశించింది అన్నారు కవి. రావణ భీతితో అలజడి చెందిన 4 దిక్కులు 4 రూపాలతో హరి అవతరించగానే ధూళి లేని వాయువులతోటి ఉచ్ఛ్వసించినట్టుగా అయింది అన్నారు. అంతవరకు రాక్షస పీడకు లోనైన అగ్ని ధూమరహితుడైపోయాడట. అంటే జనరల్‌గా అగ్నితో పాటు ధూమం ఉంటుంది. కానీ ఈయన పుట్టేసరికి అసలు ధూమమే లేకుండా అయిపోయాడు. సూర్యుడు ప్రసన్నతను పొందాడు. వారి దుఃఖం నాటితో తొలగిపోయింది. శ్రీరాముడు అవతరించగానే రాక్షస లక్ష్మి యొక్క అశ్రుబిందువులు రావణుని కిరీటం నుండి మణివాద్యంతోటి నేలరాలాయి అంటూ అతని నాశన కాలాన్ని ప్రకటింపచేశాడు. తర్వాత దశరథుడిప్పుడు పుత్రవంతుడు. రాజపుత్ర జననవేళ ప్రయోగించవలసిన వాద్యాలు దేవదుందువులతోటి ప్రారంభమయ్యాయి. సురలోకంలోని కల్పవృక్షాలు రాజభవనంలో కుసుమాలు కురిశాయి. ఆ పుష్పవర్షమే సజ్జనులప్పుడు చేయవలసిన మంగళోపచారాలకు అంకురార్పణ అయిపోయింది అన్నారు. కుమారులకు జాతక కర్మాది సంస్కారాలన్నీ పూర్తి చేశాడాయన. వారు దినదినాభివృద్ధి పొందారు. సహజంగానే వారు వినీతులు. స్వాభావికమైన అగ్నుల తేజం ఆజ్యాలతో ఇంకా వృద్ధి పొందినట్లుగా వారి వినయం శిక్షణతోటి మరింత ఇనుమడించింది అన్నారు కవి. వసంతాది ఋతువులు నందనవనాన్ని వెలసింపజేసినట్టుగా అన్యోన్య విరోధము లేని ఆ నలుగురు సోదరులు పావనమైన రఘుకులాన్ని ప్రకాశింపజేశారు. నలుగురిలోనూ సౌభాత్రం సమానంగా ఉన్న రామలక్ష్మణుల్లాగా భరతశత్రు కూడాను ప్రీతి విశేషం వల్ల జంటగా ఏర్పడ్డారు వాళ్ళు. అగ్నివాయువుల్లాగా చంద్ర సముద్రుల్లాగా ఆ 2 జంటలు ఎన్నడూ విడిపోకుండా కలిసే ఉండేవి. ఆ రాకుమారులందరూ వేసవి చివర మబ్బులు పట్టిన దినాల్లాగా తేజస్సు చేత వినయం చేత ప్రజల చిత్తాలను చెరగొన్నారు అన్నారు. 4 రూపాలతోటి వెలుగొందిన ధర్మార్థ కామ మోక్షాల అవతారంలాగా ఆ భూపతి సంతతి 4 విధాలా విభక్తమై భాసిల్లింది అన్నారు కవిరాజు. పితృభక్తి సంపన్నులైన ఆ రాజపుత్రులు సాగరాలు రత్నాలతో సంతసింపజేసినట్లుగా మహీపతిని వినయాది గుణాలతోటి ఆనందింపజేశారు అన్నారు. రక్కసుల అసిధారలను మొక్కవోజేసిన దంతాలతోటి ఐరావతం భాసిస్తూ ఉంటుంది. ఫలసిద్ధితోటి ప్రారంభాన్ని ఊహింపజేసేసి సామాధ్యుపాయాలతోటి రాజనీతి రాజిల్లుతుంది. కాడిమానుల వలె పొడవైన భుజాలతోటి విష్ణువు విలసిల్లుతాడు. అలాగే విష్ణు వంశ సంభూతులైన ఆ 4 పుత్రులతోటి రాజాదిరాజు దశరథుడు ప్రకాశించాడు అంటూ ఆయన చెప్పుకొచ్చారనమాట. తర్వాత రేపటి దాంట్లో మనం ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల గురించి, రాముడు లక్ష్మణుడు ఏ విధంగా విశ్వామిత్రుడి యాగానికి సంరక్షణకు వెళ్ళారు అన్నది తెలుసుకోబోతున్నాం. అంతవరకు సెలవు.